రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీగ ఇది 4వ సెమీఫైనల్స్. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు విద్వాంసులు శ్రీ ప్రవీణ్ డి రావు గారు, వారికి కూడా మనం ఆహ్వానం తెలియజేసుకుందాం. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి హెచ్డి పైప్స్ వారు. అలాగే నాకు మా వాద్య బృందానికి పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరిస్తున్నారు సిఎంఆర్ అండ్ ఎంవీఆర్ మాల్స్ వైజాగ్. వాళ్ళ ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సద్గోష్ఠి సిరియును సగును సద్గోష్ఠియ కీర్తి పెంచు సంతుష్టుని నా సద్గోష్ఠియొనగూర్చును సద్గోష్ఠియే పాపములను చంపు కుమారా. పెద్దలు చెప్పినట్టు సంసార విషవృక్షానికి 2 అమృత ఫలాలుంటాయి. అందులో ఒకటి సజ్జన సాంగత్యం. ఆ సజ్జనులతో సంపర్కమే మనకు సంపదను, కీర్తిని, సంతృప్తిని కలిగిస్తుంది, పాపాలను కూడా తొలగిస్తుంది. మంచి పద్యం, మంచి తాత్పర్యం విన్నందుకు ధన్యవాదాలు. ఈ సంచికలో అందరూ శోకప్రధాన గీతాలు పాడుతున్నారు, వేదనాభరిత గీతాలు, అంటే రసం, శోకం. పాపం ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ శోకరస ప్రధాన గీతాలు పాడాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా కూడా పాడగలిగేటటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నాయి అని మీ అందరికీ తెలిసినా తెలియజేయడం మా కర్తవ్యం కూడా. కాబట్టి ఇవాళ ఆ అంశాన్ని ఇవాళ స్వీకరించడం జరిగింది శీర్షికగా. స్వాతి మన ముందరికి వస్తోంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాతి ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. ఆత్మగౌరవం సినిమా నుంచి బ్రతుకే నీటితో బరువైపోయి. బ్రతుకే నీటితో బరువైపోయేలే, బ్రతుకే నీటితో బరువైపోయేలే, మదిలో ఆశలే మసిగా మారలే, బ్రతుకే నీటితో బరువైపోయేలే. వెలుగే వేడగా చీకటి నిండినే,
బ్రతుకి నీటితో బరువైపోయిలే మదిలో ఆశలే మసిగా మారలే బ్రతుకి నీటితో బరువైపోయిలే. In my view, singing a pathos song is very, very difficult because it can only stand with the content, how you sing and the music. Yes. You really did well, and special mention of the words where you were crying. Usually when people cry, a lot of people, they don't know how to technically do it. They may miss the word or they may miss the shruti. But it's very, very sensitive, and we have got the greatest musicians who have successfully done. I think sir is the best in the world. How you can express smile or cry in a word. Yes, sir, definitely. But technique was very well done, very Thank well you, sir. rendered. Thank you. Fantastic. Thank you very much. ఏం కామెంట్ చేయమంటారు? నన్ను ఏమి చెప్పడానికి వీళ్ళు అవకాశం ఇవ్వలేదు మీరు మాకు. అంత బాగా పాడావమ్మా. Thank you, sir. చాలా బాగా పాడారు. ఎంత బాగా కంపోజ్ చేశారు రాజేశ్వర గారు. వినగానే ఫస్ట్ 2 lines నౌషాద్ గారి పాట ఏదో జ్ఞాపకం వస్తుంది, అది వేరే విషయం. ఆ రోజుల్లో నౌషధం పరమౌషధం అన్నారు. నౌషాద్ గారి పాటలు అంత గణితికెక్కిన పాటలు అవన్నీ కూడా అందరి మీద ఉంటుంది. కానీ ఆ తర్వాత 3 చరణాల్లో ఆయన తీసుకొచ్చిన వైవిధ్యం, ఆర్కెస్ట్రేషన్, ఈజ్ వన్ ఆఫ్ అవర్ సీనియర్ మోస్ట్ కంపోజర్స్ రాజేశ్వరరావు. దాశరథి రచన, సినిమాకు కావాల్సినటువంటి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. ఈ సినిమా కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా ఆత్మగౌరవం. చాలా మంచి పాట, చాలా బాగా పాడారు. Thank you, sir. అంతే. Thank you very much. Thank you, sir. శివాని రామా. అందరికీ నమస్కారం. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్, గానం చైత్ర. హార్ట్ అటాక్ సినిమా నుంచి సెలవనుకో మరి. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏనాటికి చేరువవును, ఈ మౌనం ఇంకెప్పుడు మాట్లాడునో. కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా, నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా. పిలిచానా రమ్మని, కసిరానా పొమ్మని, చివరికి ఆటలో అయిపోయా బొమ్మని. నువ్వు కాదంటే ఇక రానంటే, మన ఇద్దరి మధ్య ఇంకే లేదంటే. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా. నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా. ఇన్నాళ్ళి భ్రమలోనే ఆనందంగా బతికాగా. నచ్చిందే తడువుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి, వింటుందా మాటని. నా ఊహల్ని నా ఆశని నరికేస్తూ నవ్వుని చిదివేస్తే
everyone. It was such a beautiful contrast from the traditional golden era to new age patho tradition. I suddenly remembered different genres have different ways of expressing. Even rock music, they scream, but still they are talking about their pain and frustration. Even jazz, blues, everything came out of frustration. So you modulated your voice in such a beautiful way to suit the genre and the song. And I really loved the vibratos in the end and a split where you slightly yodel to come down. And I think it's very, very difficult to control your voice in such low volume as well when you're singing the low difference. Wonderful, wonderful singing. Thank you, sir. Thank you. I understand what inspiration he has got. And if I am not mistaken, that is a song sung by me for A.R. Rahman. I'll sing that. மின்னலே நீ வந்ததேலடி என் கண்டிலே இந்த தாரிதாரா என் வானிலே ராரீராரீரீரீரீரீ ஒரு நாடிகை நீ வந்து போனது தானா நாரீரீரீரா The loop goes like that. Everything, nothing wrong. అనుసరించడం తప్పులేదు, ఆయన అనుకరించలేదు ఆ పద్ధతిని. When a sensible, sensitive musician like him sits and says a comment, it's easier for me to just second it, that's all. నేను దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అంశాన్ని సెన్సిబుల్గా అతను అడ్రస్ చేసి కరెక్ట్గా చెప్పిన తర్వాత నేనేం చెప్పక్కర్లేదు. ఐ కెన్ జస్ట్ సే ఎస్, ఐ సపోర్ట్ మై బ్రదర్, ఐ సెకండ్ హిజ్ ఒపీనియన్. కరెక్ట్గా అనలైజ్ చేశారనమాట. ఐ డోంట్ నో, సంథింగ్ గుడ్ హ్యాడ్ హ్యాపెన్ టు యూ ఆఫ్ లేట్. ఈ ఒక్క నెల రోజుల్లో నీ పరిణతి, నువ్వు పాడే పద్ధతిలో చాలా తేడా వచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు అమ్మ పాడుతున్నప్పుడు. పాటను ప్రేమిస్తున్నావు, పాటను పాపాయిలా లాలిస్తున్నావు, పాపను పొదువుకుని పాడుతున్నావు పాట. అదే అందరికీ కావాల్సిందనమాట. అందరూ అదే చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ లైక్. చాలా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఆ పాట అంతట్లోకి నాకు నచ్చిన ఒక లైను భాస్కర్ భట్ల రాసింది. నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా. చాలా మంచి ఎక్స్ప్రెషన్. తర్వాత నచ్చిందే తడువుగా అని పాడుతున్నావు అమ్మా. నచ్చిందే తడవుగా, 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 నువ్వు తడువుగా అని పాడుతావు. నచ్చిందే తడవుగా. ఎక్కడైనా బ్రీత్ తీసుకోవడం కోసం ఏడవ కే మనస అని పాడకు. ఏడవకే యు టేక్ బ్రెత్ దేర్ అండ్ మనస. వెళ్ళిరమ్మా, సంతోషంగా ఉండు తల్లి. థ్యాంక్ యూ సార్. ప్రమోద్. అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం థమన్, గానం గీతామాధురితో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. నిన్ను చూసిన క్షణంలో అన్న పల్లవితో సాగే పాట. సినిమా పేరు ఆయనే చెప్తాడు. పలుపు. మీ బలమైన చప్పట్లు. నేను చూసిన క్షణంలో, నన్ను తాకిన అలల్లో, చేజారిన మనస్సు ఏమైందో, మలుపేం కనిపించిందో, పిలుపేం వినిపించిందో, మై మరచిన మనస్సు ఏమైందో. ఓహోహోహో అలా అలా తనటు ఇటు తిరుగుతూ ఏమైందో, ఎలా ఎలా అనెవరిని అడగను ఏమైందో. ఏమైందో ఏమైందో నువ్వొక్కసారి చూడు ఏమైందో.
క్షణంలో నన్ను తాకినాలల్లో చేజారిన మనస్సు ఏమైందో పరిచయం మరొక జన్మేనని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావో ఏమో తెలియని ఆ నిజం నీకు ఏనాటికో ఇన్నాళ్ళ నా ఏకాంతమింక ముగిసిందనో నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో అలా అలా తనటు ఇటు తిరుగుతూ ఏమైందో ఎలా ఎలా అనెవరిని అడగను ఏమైందో 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 నువ్వొక్కసారి చూడు ఏమైందో 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 Pramod, beautifully sung. It was almost like the song was composed for you. You sang it with such ease, very nicely sung. I really like the especially mention that in the second BGM there was one place where you went into falsetto and came back. That was right on the dot. Very nice. Some places in the charanam in between, when you came to the lower refrain, some swaras were not clear, but otherwise very, very nicely sung, and really enjoyed it. Thank you. Thank you so much. పాడిన పద్ధతి గురించి నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు, ఎందుకంటే నేను పాడిన పాట కాబట్టి. అది దాంట్లో ఏమీ వదలకుండా అన్నీ పాడేశారు మీరు. అది ఒక మంచి ప్యాథోస్ పాట కనుక వచ్చిందంటే మిగతా రొమాంటిక్ పాటలకు అన్నిటికంటే కూడా చిరంతనంగా గుర్తుండిపోయే పాట. ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ అబౌట్ 10 minutes. ఈ పాట రికార్డింగ్ 10 నిమిషాలు అయిపోయింది. ఇదేదో నేను గొప్పగా 10 నిమిషాలు పాడానని కాదు, పాట నేర్చుకోవడానికి అరగంట పట్టింది. నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే అందరికీ చెప్పేది అది, ఇప్పుడు పాడుతున్న సింగర్స్ కూడాను, సేవ్ యువర్ ఎనర్జీ అన్లెస్ యు ఆర్ వెరీ షూర్, డోంట్ గో టు ది మైక్రోఫోన్. పాట బాగా మీకు జీర్ణమైన తర్వాత లెస్సర్ నెంబర్ ఆఫ్ టేక్స్ యూ మస్ట్ గివ్ ది బెస్ట్, లేకపోతే వాయిస్ గెట్ స్ట్రెయిన్డ్, చాలా కష్టమైపోతుంది. మ్యూజిషియన్స్ని కూడా అలా గమనించుకునే ఒక పరిస్థితి మన దేశంలో కాదు. ఇఫ్ ఇట్స్ ఇన్ యూకే ఆర్ ఇన్ యూఎస్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇది నాకు రెహమాన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. రీ రికార్డింగ్ జరుగుతుంది అనుకోండి, ఈ వాజ్ డూయింగ్ ఇన్ పైన్వుడ్ స్టూడియోస్, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నాడు. బ్రాస్ సెక్షన్ ఉంది, దెర్ వర్ 4 ట్రంబోన్స్, దానికి అనుసంధానంగా ఉండేటటువంటివి హార్న్స్, ట్రంపెట్స్ అండ్ బ్యారిటోన్ సాక్స్, ఇవన్నీ వాట్ ఎవర్ ఆర్ దేర్. ముందుగా నోట్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే దే ఆర్ ఆల్మోస్ట్ ఆర్ పర్ఫెక్ట్ మ్యూజిషియన్స్ దేర్. దెన్ విత్ ద పిక్చర్ దే ఆర్ సేయింగ్ ది ఫస్ట్ టేక్ వాజ్ ఫర్ రెహమాన్, ఇట్ వాజ్ ఓకే. ఇట్ వాజ్ అ పీస్ ఆఫ్ అబౌట్ 45 seconds విత్ హార్న్స్ అండ్ స్ట్రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక 40-50 ఇన్స్ట్రుమెంట్ కలిసి చేసింది, అతనికి ఓకే. డైరెక్టర్ ఆస్క్డ్ ఫర్ వన్ మోర్, ఇంకొకటి తీసుకుందామని అన్నమాట. దే సెడ్ ఓకే, ఎస్, అది కూడా బాగుంది రెహమాన్కి. డైరెక్టర్ ఆస్క్డ్ ఇంకొక టేక్ తీసుకుందామని. రెహమాన్ డిడ్ంట్ సే ఎనీథింగ్. దెర్ ఇస్ అన్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. హీ కేమ్ అండ్ సెడ్, నో, మై మ్యూజిషియన్స్ గెట్ టైర్డ్, sir. When the music director said these 2 takes are okay, please have it.
You don't know. Blowing instruments, trumpets and trombones, and it takes a lot of air from there. If they make mistakes, it's okay. The music director said, okay, don't strain my musicians. That is the word the in charge said. అది ముఖ్యమైన విషయం. సో ఎవరికి ఏది ఇవ్వాలో అది గనక ఇవ్వగలిగితే ఏం చేయగలరో కరెక్ట్ రిహార్సల్స్ చేస్తే ఎక్కువ టేకులు కాదు. అలా నేను ప్రాక్టికల్గా చూసిన చాలా తక్కువ మంది సంగీత దర్శకులు కేవి మాధవన్ గారు ఒకరు. సో ఈ శోకరస ప్రధానమైన పాటలు ఎక్కువ కాలం మనసులో ఉండిపోతాయి అన్నమాట. బట్ రేజర్ ఎడ్జ్ లాంటిది ఎక్స్ప్రెషన్. కాస్త ఎక్కువైనా కూడా బాగోదు, తక్కువైతే ఎక్స్ప్రెషన్ రాదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ నా పాట విని మీరు అలా పాడుండొచ్చు, కానీ చాలా బ్యాలెన్స్డ్గా పాడారు మీరు. థ్యాంక్ యూ సార్. శుభం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ యూ. ప్రియా దాతల్లి. అందరికీ నమస్కారం. ప్రియ గారు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం రెహమాన్ గారు, గానం స్వర్ణలత. సఖీ సినిమా నుంచి కలలైపోయాను. శుభం. ఆల్ ది బెస్ట్. ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో, పొంగి
very nicely sung, very, very nicely sung. There are little things which I wanted to tell you. Even last week when we spoke, the beginning of the song, there was a tendency that you were singing sharp. So that happens because of your the timbre of your voice. If the voice is very, very well nutritioned, the line of Shruti will be very thin, so you won't know where to place it. So that may be the problem. But it's more tough for you when you have a thick voice. I felt that there was a tendency to go sharp. I think you had to really control that. But expression was beautiful like last time. And sometimes what I felt is when you are singing such songs, if because you want to give an expression, you go slower than the groove, people will feel that the musicians are going wrong. So you have to help the musicians that, otherwise people will feel that. So even if when you are putting some expression, you should be in groove. Slightly you can go and come back, but not the full line. Some lines happen like that. And I especially loved the way you ended the resolve of the Charanam. The last line of the Charanam, coming back to Pallavi, it was very, very nice. Thank you very much for the song. Thank you, sir. నిట్టూర్పేన ఆ పర్టికులర్ ఆ ఒక్క చోటే దైవతం కొంచెం మీకు ట్రబుల్ అయింది బిగినింగ్ యాజ్ ఇస్ సెడ్, బట్ ది అదర్ ఫ్లో ఇస్ వెరీ నైస్, వెరీ నైస్. దట్స్ ఆల్. అంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అనువాద సినిమా అయినా సుందరామూర్తి గారు ఎంత గొప్పగా రాశారు ఈ పాట. మై గాడ్. అనురాగానికి స్వరమేది, సాగర ఘోషకు పెదవేది. ఒక్క లైన్ చాలదా? అంత అందమైనటువంటి ఎక్స్ప్రెషన్ సుందరరామూర్తి ఒక్కడే రాయగలడు. థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి పాటలు ఇచ్చినాను. విష్ణుప్రియ రామ. అందరికీ నమస్కారం. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట చాలా గొప్ప పాట. ఇది ఇళయరాజా పాట, వేటూరి గారి రచన, జానకమ్మ పాటి నేషనల్ అవార్డు సంపాదించిన పాట. సితార సినిమా నుంచి వెన్నెల్లో గోదావరి అందం. గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేదనా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం.
all the notes, all the places where you had to reach, everything was okay. But I felt there was something lacking. So I was just thinking about what might be that. So I think you were not there in the song. There's something like we have food everywhere, but when it's a puja, that will have a special taste. That's because of the ritual factor that we feel inside, no? Or the mother's food. Mother, when she's giving it, maybe the very ordinary thing, but it will be so sweet. That sweetness, I was missing a little bit. And I also would like to mention that breath control, no? Some of the words were being eaten off, especially the end words. I wouldn't know everything completely because of Telugu, the language, but I was seeing that the end words were being eaten out. So I really think you should work on your breath control. And but singing was very nice, very neat singing. జానకమ్మ గారి దమ్ముతో పాడడం ఎవరి వల్ల కాదు. నేను అది కంపేర్ చేయను మీతో. అలా ఎందుకు పాడలేదని అడగడం కూడా న్యాయం కాదు. కానీ చాలా షార్ట్ బ్రెత్స్ తీసుకుంటున్నావు అమ్మా నువ్వు. అది ముఖ్యంగా రెండో చరణంలో నిన్నటి శరపంజరాలు దాటిన స్వరపంజరాన నిలిచి కన్నీరి పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి కాన్షియస్ అయిపోయినప్పుడే వస్తుంది అది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు తీసుకుంటే పాడేయగలవు అంత. ఆవిడంతలాగా పాడడం కష్టం, ఎందుకంటే బిగినింగ్ ఆలాపే ఆవిడ వన్ బ్రెత్లో పాడి ఉంటుంది. వన్ బ్రెత్లో ఆవిడ లాంటి దమ్ము నేను ఎక్కడా చూడలేదు. లతా మంగేష్కర్ కానివ్వండి, ఆశా భోస్లే, ఒక స్పెషల్ క్వాలిటీ. ఐ డోంట్ నో ఆవిడ ఊపిరితిత్తులు ఎలా భగవంతుడు క్రియేట్ చేశాడో అయితే నాకు తెలియదు. కానీ పక్కన పాడేవాడికి ప్రతి వాడికి ప్రాబ్లమే. అవసరం లేని చోటంతా కూడా ఒక బ్రెత్లో పాడేస్తుంది ఆవిడ. మాకు రాదు. ఇళయరాజా లాంటి వాడు పట్టుకుని ఎరా అమ్మ పాడుతున్నారా నీకేంట్రా అంటాడు. అరే అమ్మరా, ఆమె అమ్మ కాబట్టి పాడుతుంది, అది నేను బొమ్మ, నేను పాడలేను నేను అని చెప్పేవాడిని. ఎలా వస్తుంది అంత బ్రెత్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో ఎండ్కి వచ్చేటప్పటికి ఏదైనా అయిపోయినట్టుగా, శక్తి లేనట్టుగా ఉండదు. మళ్ళీ అక్కడ కూడా అదే వాల్యూమే ఉంటుంది. అది నేను మీ దగ్గర నుంచి ఆశించడం న్యాయం కాదు. అది ఒక ప్రత్యేకమైన జన్మ. ఆవిడకి దేవుడు అలాంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. కానీ ప్లాన్ చేయాలి. తను అన్నది చాలా కరెక్ట్ అయిన మాట. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పవలసినటువంటి ఒక అద్భుతమైన కవితా సౌరభం ఉన్న మాట చెప్పాడు అతను. మనం తినేటటువంటి తిండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టి తింటాం కదా, దానికి ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉండేటప్పటికి రుచి లేకపోయినా చాలా పవిత్రంగా బాగుందని తింటాం. అలాగే అమ్మ పెట్టే అన్నం పెద్దగా రుచి లేకపోయినా సరే అది వేరే. అమ్మ కూడా తప్పు చేస్తుంది, ఒకసారి ఉప్పు వేయడం తగ్గిపోతుంది. కానీ అమ్మ పెట్టినప్పుడు దానికి అంత రుచి ఉంటుందన్నమాట. అన్ని సెంటిమెంటల్స్ వాల్యూస్ యాడ్ అవుతాయి ఒకదానికి, ఆ భోజనానికి. ఆ దృష్టితో చూసి మనం తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు పాటను తీసుకున్నటువంటి దృష్టికోణం అది గనక అయి ఉంటే ఇంకా ఎంజాయ్ చేసి పాడేవారు మీరు అని చెప్తున్నాడు ఆయన. దట్ వాస్ అన్ ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్ యూ హావ్ గివెన్ ప్రవీణ్. అదర్వైజ్ శృతిపరంగా వీటన్నిటిలో కూడా వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, అక్షర దోషాలు లేవు, శుభ్రంగా పాడేశారు. ఈ పాట విశ్లేషణ చేయండి, ఎవరైనా సరే రాసినటువంటి పాటని మీరు థీసిస్కి ఒక్క పాట చాలండి. ఒక సిద్ధాంత గ్రంథం రాయడానికి ఈ ఒక్క పాట చాలు. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. ఆ రెండో మాట గురించి ఎవరైనా ఆలోచించారా ఎప్పుడైనా? నది కన్నుల్లో కన్నీటి దీపం. నదికి కన్నుంటే, కన్నీరుంటే నదే నీరు, ఆ కన్నీటి దీపం. ఆబ్స్ట్రాక్ట్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ అంటాం దీన్ని. దానికి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, ఆబ్స్ట్రాక్ట్ అనడానికి. వాటిని చిన్న చిన్న పదాల పోహళింపుతో ఒక గొప్ప అర్థాన్ని, సముద్రం లోతున్నంత గంభీరమైన అర్థాన్ని తీసుకురావడం. మహల్లో కోయిల అనే నవల రాసింది వంశీ, మహల్లో కోయిల. దాన్నే అతను తీశాడు సినిమాగా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఇళయరాజా గురించి ఏం చెప్పాలి? ఒట్టి ట్రాక్ విన్నా కూడా ఈ దుఃఖం వచ్చేటంత అంత అందంగా చేశాడు పాట. రీ రికార్డింగ్ చేసినంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఒక సీన్కి రీ రికార్డింగ్ చేస్తే ఎంత బాగుంటుందో పాట అంతా అంత అద్భుతంగా చేశాడు వంశీధర్. అందరికీ నమస్కారం. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి, గానం శ్రీ పద్మభూషణ్ డాక్టర్ కేజే యేసుదాస్. పెద్దరికం సినిమా నుంచి ఇదేలే తరతరాల చరిత్ర.
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము కథమారదా ఈ బలియాగదా మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా ఆర్పేదెలా ఓదార్చేదెలా నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే పొగలు సెగలు మమతల పువ్వులు కాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం Thank you. Ramshidhar, I'm really, really lucky to have heard you today. I really salute your parents and whoever you learned music from. You know, usually when they build a 3-story building, the foundation is for 5 stories. You know, that foundation is really pushing you to sing that way. What beautiful control, especially in the second half of the charanam, when you're using that mean, such beautiful control. No anuswaras are touched. You're directly going to nishadam, wherever you need to go. And it's so beautifully worked out. And with such ease you are singing. I was really happy and fortunate that I'm here.
Thank you. Thank you for this song. Thank you. What business I have here sitting? What business I have? నిన్ను కామెంట్ చేసేంత అర్హత నాకు లేదు నాన్న. ఐఎమ్ సారీ. చాలామంది ఎందుకంటే మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు, మాట్లాడతారు. ఐ నో వాట్ ఐ యామ్. ఐ నో ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఎవర్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్. వన్ ఆఫ్ దెమ్. ఐ నో దాట్. నాకు తెలుసు. బట్ రేర్లీ ఐ కమ్ అక్రాస్ ఎ సింగింగ్ విచ్ ఈస్ సో పర్ఫెక్ట్. So perfect. How is it possible? It's stupendous singing. Very rarely we come across so perfect. Everything is so perfect. ఒక గాత్రం ఎలా మోడ్యులేట్ చేయాలి, ఎంత శృతి సుభగంగా పాడాలి. అండ్ ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ సినిమాలో. ఎప్పుడు నేను పాడుతున్నప్పుడు నాకు వచ్చే ఇబ్బంది ఎక్కడొస్తుందో తెలుసానండి, అవగాహన లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఒక అశరీరవాణి ఎవరో పాడి సందర్భాన్ని చూపిస్తున్నారు అక్కడ. అయ్యో, ఒక కుటుంబాల్లో కలతలు వచ్చేసాయి, దీనివల్ల 2 పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారే, ఇలా ఉండడం న్యాయమా అని చెప్పడం. కానీ ఆ అశరీరం పాడేవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు థర్డ్ పర్సన్. దే ఆర్ సేయింగ్ దిస్ ఈస్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. సో అన్ఫార్చునేట్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. అది పాత్రే కనుక పాడితే పెయిన్, నేనెంత కష్టపడుతున్నానో, నా బాధ ఎంత ఉందో అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది, పాడేవాడు కూడా ఇవ్వాలి. ఏ నెరేటర్ హూ ఈస్ సేయింగ్ దట్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, ఈ తరతరాల చరిత్ర ఇంతేనా, ఎక్కడికి వచ్చినా సరే వీళ్ళు కొట్టుకుంటారు కానీ ఆ పిల్లల గురించి ఎవరు ఆలోచించరు ఏంటయ్యా, హౌ సాడ్ అనేదే ఎక్స్ప్రెషన్ రావాలి. బ్యూటిఫుల్లీ కంపోజ్డ్, బ్యూటిఫుల్లీ రిటర్న్. ముందు లెట్ మీ సే, భువనచంద్ర గారు ఈ పాట రాశారు. ఎవరు చాలామందికి నమ్మకం రాదు ఇది. భువనచంద్ర చేత రాయించే పాటలన్నీ ఒక స్టాంప్ వేసి ఆయన చేత ఒక ఘాట్లో కట్టేసి రాయించేశారు తప్పించి. ఎంత బాగా రాశాడు భువనచంద్ర ఈ పాట. చాలా బాగా రాశారు. చాలా ట్యూన్కి రాయబడ్డ పాట. రాజ్కోటి కలిపి చేసిన ఆణిముత్యాలు లాంటి పాటల్లో ఇది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ సింగర్ లైక్ యూ అని పాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా. సాయి జగద్ధాత్రి రామ్మ. అందరికీ నమస్కారం. సాయి జగద్ధాత్రి ఎంపిక చేసుకున్న పాట రచన చెరువు ఆంజనేయ శాస్త్రి గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథం గారు, గానం సుశీలమ్మ. మనసే మందిరం. అన్నది నీవేనా. ఏం పాట అండి మహాప్రభో. అన్నది నీవేనా, అన్నది నీవేనా, నా 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 స్వామి. అన్నది నీవేనా, నా 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 స్వామి. ఉన్నది నీవే, ఉన్నది నీవే, నాలో నా నా స్వామి. నాలో నా నా స్వామి. అన్నది నీవేనా, నా 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 స్వామి. చెదరిన జీవితమా, నాకా నాకా ఏమి పరీక్ష, ఎలా నా నా స్వామి. అన్నది నీవేనా, నా 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 స్వామి. అగ్ని సాక్షిగాలు మగలై అలరితిమింతటి దాకా, పశు
I'm shocked beyond speech. The song itself is so beautiful, and I was enjoying every layer of the song, the composition, the orchestration, the rhythm pattern. It has such beautiful functionality. I would call it Lakshya Sangeetam, functional. Maybe the character is so disoriented in the patho that even the notes are not in order, but still they are very strong. And they are in a very strange cosmic order. Such a beautiful composition. If we analyze it, it's like exactly speaking when we are heard, we don't know, sometimes it may be very intense, sometimes light, sometimes happy, sometimes little madness, next to madness. Sometimes you laugh, sometimes you giggle, sometimes you cry. The composition itself is like that, so beautifully composed. And the rhythm, like the tabla, it's almost like some Madhulai teen tal going on. It's like a traditional, and it's very difficult to be in control. So that's another converse theory for that. When it's a disoriented composition, it's a very earthy, groovy pattern. Wonderful, such beautiful. And I must congratulate you. You really sang with such conviction, such presence. And I love the mic technique you're using. When you're singing nasal sounds, when you're singing, you're taking it close to the mic. And you have learnt a lot in this journey of Paduta Tiyaga. And you will really go a great way. Thank you. very All the much, best. sir. మనం 2-3 వారాల క్రితం మాట్లాడుకున్న ఒక దిగ్దర్శకుడు గురించి, శ్రీధర్ గారి గురించి. అండ్ నెంజిల్ ఓర్ ఆలయం తమిళ్లో, తెలుగులో మనసే మందిరం. ఎంత గొప్పగా చేశారంటే విశ్వనాథన్ గారు, తమిళ్లో ఇది అమ్మాయి అన్నది సొన్నదు నీదానా సొల్ 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 ఉయిరే అన్న, నువ్వేనా అన్నది ఈ మాట? ఎంత మాట అన్నారండి మీరు? అసలు మీరు చచ్చిపోవడం అనేది ఏంటి? ఒకటి చచ్చిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానా అనమాట. సొల్ సొల్ సొల్, చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు మీ దట్స్ వాట్ హీ సెడ్. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ ఇట్. మీరేనా అండింది ఈ మాట? మీరు చెప్పండి, మీరేనా అన్నది ఈ మాట? అన్నది మ్యూజికల్గా ఎలా చేయాలండి? ఒక్క విశ్వనాథన్కే సాధ్యం అవుతుంది, ఒక్క ఎంఎస్ విశ్వనాథన్కే సాధ్యం. ఎంత గొప్పగా చేశారు కన్నదాసన్ ఆయన కాంబినేషన్లో. అండ్ లెట్ అస్ నాట్ ఫర్గెట్ అబౌట్ చెరువు ఆంజనేయ శాస్త్రి. అందరూ ఏమనుకుంటారంటే కన్నదాసన్ రాసిన పాట ఎంఎస్ విశ్వనాథన్ గారు తమిళంలో చేస్తే తెలుగులో చేసినప్పుడు ఆత్రేయ గారే రాస్తారని వచ్చేస్తుంది మనకు. చెరువు ఆంజనేయ శాస్త్రి గారు రాసిన పాట. నథింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ది ఆర్టిస్ట్ టు యాక్ట్ ఆన్ ది స్క్రీన్. ఇఫ్ దే లిసన్ టు ది సాంగ్ అండ్ జస్ట్ లిప్ సింక్, ది ఎవ్రీథింగ్, ది ఎక్స్ప్రెషన్, ది అగనీ, టర్మాయిల్, మనసులో ఉన్న కష్టం, దుఃఖం అంతా కూడా స్వరపరిచి రాసేశాడు మహానుభావుడు పేపర్ మీద ఎంఎస్ విశ్వనాథన్. ఎంత గొప్ప సంస్కారం అంటే ఆ మనిషి. ఆ మధ్య ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన చూస్తే అంటాడు, ఫస్ట్ థింగ్ ఎలా ఉన్నారు మీరంటే, మీరందరూ నా పాటకి ఎంత ప్రాణం పోసారయ్యా, కవులు, గాయకులు, నా మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఎంత ప్రాణం పోసారయ్యా, నేను చేసిందే ఉందయ్యా, చాలా తక్కువ, నేనేం చేయలేదు. అలా మాట్లాడతారా మహానుభావుడు. దైవదత్తమౌ ప్రేమ కుసుమమే, దైవదత్తమా ప్రేమ కుసుమమే వీధిని విసురుట తగున. దైవదత్తమౌ ప్రేమ కుసుమమే వీధిని విసురుట తగున. వెళ్ళరా తల్లి, చాలా బాగా పాడారు, చాలా చాలా బాగా పాడారు, చాలా బాగా. Today I'm doing a little bit of looping. I have got a machine here called Loop Station, which I can create a one-man band. I can loop myself, I can play over myself, so I have my own band. And I'm playing a beautiful instrument called mbira. This is an African instrument. It's also called the kalimba. This comes in various sizes and all that. This is small, very small instrument. And this is the first time in my life that I'm performing here. So this instrument. Ta. Krdakta din din. Krdakta tak tak din din din. Ta ding din. Tatak ding din. Krdakta din ta din tatak din tatak din. Krdakta krdakta din din din. Titakata gadigin dha.
Kırdık
Thank you. దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఎంత చెప్పినా తనవి తీరదు, ఎంత ఇచ్చినా కూడా తీరదు, అతని రుణం తీర్చుకోలేం మనం. ముఖే ముఖే సరస్వతి అని రకరకాల విద్య ఒకటే, కానీ దాన్ని ప్రదర్శించే తీరు, ఎన్ని రకాలుగా ఒక లయకారుడు తనలో ఉన్న విద్వత్తును ప్రదర్శించవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటన్నిటినీ కూడా ఒక చిటికలో ఒక 5 నిమిషాల్లో మనకు చూపించేశాడు ఆయన. ఆయన కాన్సర్టే చేస్తారట, 3 hours ఇలా కాన్సర్టే చేయగలనని చెప్తున్నారు ఆయన. చాలా గొప్ప 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 కళా ప్రదర్శన మనం అందరం చూసాం. ఫెంటాస్టిక్ టాలెంట్. గాడ్ బి విత్ యూ, గాడ్ బి విత్ యూ. ముందుగా ప్రతివారం మనం ఇచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు మనం కాదు, 2 HDE పైప్ వారు ఇచ్చే 10,000 రూపాయల ప్రతిభా పురస్కారాన్ని ఈ వారం అందుకుంటున్నది చిరంజీవి వంశీధర్. పోయిన వారం ఈ వారం అయిన తర్వాత ఒకరిని నిష్క్రమింప చేయాలి, మనసు రావట్లేదు. 90% వచ్చినా 80% వచ్చినా ఉన్న వాళ్ళలో ఎవరు తక్కువగా ఉన్నారో వాళ్ళు నిష్క్రమింప చేయాలి, తప్పదు. ఇప్పుడు మార్క్స్ చదువుతాను మీ అందరికీ. స్వాతి మొదటి వారం 95, ఈ వారం 95, సగటు 95%. శివాని 90, 95, సగటు 92.5%. ప్రమోద్ 94, 92, సగటు 93%. ప్రియా 78, 90, సగటు 84%. విష్ణుప్రియ 80, 80, సగటు 80%. వంశీధర్ 95, 99, సగటు 97%. సాయి జగద్ధాత్రి 95, 95, 95% సగటు. 80% మార్కులు వచ్చినా నేను ఆ అమ్మాయిని పంపించక తప్పట్లేదు. ఎవరన్నా కష్టపెడితే నన్ను మన్నించాలి, ఆ అమ్మాయి కూడా నన్ను మన్నించాలి, వేరే దారి లేదమ్మా నాకు. గాడ్ బ్లెస్ యూ. నిష్క్రమిస్తున్న చిరంజీవి విష్ణుప్రియకి గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 5,000 రూపాయల చెక్, అలాగే ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం, శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య గారి ప్రచురణలు శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీతామృతం, ఇష్టదేవత అష్టోత్తర శతనామావళి పుస్తకాలను కూడా ఆ అమ్మాయికి అందజేస్తున్నారు. యు ఆర్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్ అమ్మా. చాలా బాగా పాడుతున్నావు, చాలా ఒక ఉదాత్తమైన నిర్ణయాన్ని తీసుకున్నావు జీవితంలో కూడా నువ్వు. అది అద్భుతంగా కొనసాగాలని, నీ సంగీత జైత్ర యాత్ర కూడా ఇంకా దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీగలో బాలుగారు ముందు పాడటం ఇదొక చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ ఈ స్టేజ్ వరకు రావడానికి గల కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, అలాగే మా గురువు గారు శ్రీమద్ తిరుమల గుదిమెట్ల వెంకట వరదరాజు గారు, అలాగే బాలుగారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృతజ్ఞతాపూర్వకంగా ఈటీవీ వారి తరఫున ఒక చిన్న, ఈ పుస్తకాలు తెలుగులో ఉన్నాయి, ఐ డోంట్ నో, వీలైతే చదవండి, లేకపోతే తెలుగు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి మీరు, అది బెటర్. ಯಾರಿಗೆ ತೆಲುಗು ಗೊತ್ತೋ ಅವರಿಗೆ ಕೊಟ್ಟರೆ ಸರಿಯಾಗುತ್ತೆ. కలి ఆయన నేనే నేర్చుకుంటానంటున్నారు, అంతకంటే కావాల్సిందే ఉంది. చాలా సంతోషం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. జై స్వచ్ఛ భారత్. నమస్కారం.